రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మాడ్గుల మండలంలో మన్యతండ చిన్యతండాలలో ఎక్సైజ్ శాఖ పోలీసులు నాటుసారా సావరంపై దాడి నిర్వహించారు. తండాలలో నాటుసారా తయారు చేస్తుండగా సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. 16 లీటర్ల నాటుసారా, 100 బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 100 కిలోల పటిక, 50 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న 5 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ బద్యనాథ్ చౌహాన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. 3-4 విలేజ్లలో ఉదయం దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకరిని అరెస్ట్ చేయటం, 4 పరారీలో ఉన్నారు. వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా 16 లీటర్ల నాటు సారాయిని, 5 కేజీల పటిక, 50 కేజీల బెల్లం, నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్నాము. బెల్లం నాటుసారా తయారీకి ఉపయోగించిన సామాగ్రిని ధ్వంసం చేసి సీజ్ చేయడం జరిగింది.